2025 మే మొదటి వారంలో భారతదేశం పాకిస్తాన్ నుంచి వచ్చే లేదా పాకిస్తాన్ వెళ్లే అన్ని షిప్పింగ్ కార్గోలపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా తీసుకోబడింది. ఇందులో 26 మంది భారతీయులు మరణించారు. ఈ దాడిని లష్కరే తోయిబా యొక్క ప్రాక్సీ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ నిర్వహించినట్టు ఆరోపణలున్నాయి. ఈ సంఘటన తర్వాత భారతదేశం పాకిస్తాన్పై ఆర్థిక మరియు రాజకీయ ఒత్తిడిని పెంచడానికి 3 పెద్ద చర్యలు తీసుకుంది. షిప్పింగ్ నిషేధం. భారతీయ ఓడరేవుల్లో పాకిస్తాన్ జెండాతో ఉన్న ఓడల రాకపోకల్ని నిషేధించారు. అలాగే భారతీయ ఓడలు పాకిస్తాన్ ఓడరేవులకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. పాకిస్తాన్ నుంచి వచ్చే కార్గో లేదా దానికి సంబంధించిన సరుకులు భారతీయ ఓడరేవుల్లో దిగడానికి అనుమతించబడవు. దిగుమతి ఎగుమతి ఆంక్షలు. భారతదేశం పాకిస్తాన్ నుంచి అన్ని దిగుమతుల్ని నిషేధించింది. ఇందులో 3 దేశాల ద్వారా వచ్చే సరుకులు కూడా ఉన్నాయి. ఈ చర్య వల్ల 2 దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. పోస్టల్ సేవల నిషేధం. భారతదేశం పాకిస్తాన్ నుంచి వచ్చే లేదా అక్కడికి వెళ్లే మెయిల్ మరియు పార్సిల్స్ను కూడా నిలిపేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎవరు భారత్ వైపు ఉన్నారు, ఎవరు పాకిస్తాన్ వైపు ఉన్నారు అన్నది బాగా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మానసికంగా కోల్పోయినట్టు ఉంది. కానీ వారికి మద్దతిచ్చే టర్కీ మాత్రం ఇంకా భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూనే ఉంది. కానీ టర్కీ ఒక విషయం మర్చిపోతోంది. వాళ్ళకు అవసరమైన చాలా తాళాలకి తాళం చేయి భారత్ దగ్గరే ఉంది. టర్కీ వ్యాపారానికి కూడా భారతదేశంపై ఆధారపడే అంశాలు చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో భారత్ తమ దగ్గరున్న ఆ తాళాలు ఉపయోగించి టర్కీ వ్యాపారానికి తాళం వేసే ప్రయత్నం చేస్తే టర్కీ ఎటూ కాకుండా పోతుంది. పాకిస్తాన్ది కాదు, మిగిలిన ఇస్లామిక్ దేశాలది కాదు. అటువంటి పరిస్థితుల్లో టర్కీ పరిస్థితి ధోబీకా కుత్తా న ఘర్కా న ఘాట్కా అన్నట్టు అయిపోతుంది. నిజంగా చూస్తే దొంగతనం చేసేవారు ఒకరినొకరు బంధువుల్లా నటించుకునే కథ ఇప్పుడు పాకిస్తాన్ టర్కీ మీద వర్తిస్తుంది. ఎందుకంటే ఇద్దరి దగ్గర కూడా అప్పడిగే పాత్రే ఉంది. కొన్నేళ్లుగా వారి ఆర్థిక వ్యవస్థలు డబ్బు లేక పాడవుతున్నాయి. అయినా కూడా వారు భారత్ని తాకడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ప్రతిసారి విఫలమవుతూనే ఉన్నారు. ఇప్పుడు భారత్ మొత్తం పాకిస్తాన్ని భయపెట్టినప్పుడు పాకిస్తాన్కి మద్దతుగా ఉన్న చైనా కూడా ఆందోళనకు గురవుతోంది. ఎందుకంటే చైనా ఇచ్చిన ఐరన్ డోమ్ సిస్టమ్ భారత్ మిసైల్స్ని ఆపలేకపోయింది. అలాగే టర్కీ, పాకిస్తాన్ పంపిన ఎలాంటి ఆయుధాలు కూడా భారత్ శక్తికి ఎదుర్కోలేకపోయాయి. ఇప్పుడు బహిరంగంగానో లోపలిగానో భారత్ టర్కీపై ఒకదాని తర్వాత ఒకదానిగా చర్యలు తీసుకుంటోంది. ఈ మొత్తం పరిణామమేంటో ఒక వీడియోలో వివరంగా చర్చిద్దాం. కానీ అసలు విషయం ఏంటంటే పాకిస్తాన్కి మద్దతు ఇచ్చినందుకు టర్కీ మీద కూడా భారత్ సీరియస్ ఆలోచనలు చేస్తోంది. ఆ విషయాన్ని వీడియోలో చూడాలంటే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అది మీకు చిన్న పని అయినా మాకు చాలా మద్దతు అవుతుంది. టర్కీ అనేది భారత్ పక్కన కూడా లేకపోయినా ఇరాన్ తర్వాత ఉన్న దేశమైనా భారత్ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతోంది. భారత్ చేతిలో ఎన్నిసార్లు రుణపడి ఉన్నా టర్కీ ఇంకా పాకిస్తాన్కు మద్దతిచ్చి భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. సింధూర్ ఆపరేషన్ జరగకముందే టర్కీ పాకిస్తాన్కు రహస్యంగా TB2 డ్రోన్లకు అవసరమైన మిసైళ్లు, ఇతర ఆయుధాలన్నీ పంపింది. అంతేకాక అరబ్ సముద్రంలో కరాచీ పక్కన తాము యుద్ధనౌకను కూడా ఒకటి నియమించుకుంది. కొన్ని వార్తా కథనాలు సింధూర్ ఆపరేషన్ తర్వాత టర్కీ తాము పంపిన యుద్ధనౌకను వెనక్కి తీసుకెళ్లిందని చెప్తున్నా అది పూర్తిగా ఫేక్ న్యూస్. నిజానికి టర్కీ ఇప్పటికీ పాకిస్తాన్తో భుజం తట్టుకుని నిలబడి ఉంది. అంతేకాదు టర్కీ మిత్రదేశమైన అజర్బైజాన్ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు మద్దతు ప్రకటించింది. భారత్ టర్కీపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుంది మరియు భవిష్యత్తులో టర్కీని ఎలా ఒత్తిళ్లకు లోన్ చేయగలదో ముందు ముందు చూద్దాం. భారత్ టర్కీ మధ్య రాజకీయ సంబంధాలు 1948లో స్థాపించబడ్డాయి. సాధారణంగా ఈ సంబంధాలు సహృదయంతో సాగేవి. భారత్ ప్రతి సంవత్సరం టర్కీకి $1 బిలియన్ విలువైన వస్తువులు అమ్ముతూ ఉండేది. అదే సమయంలో టర్కీ కూడా ఎన్నో వస్తువుల్ని భారత మార్కెట్లో అమ్ముతూ బిజినెస్ చేసేది. కానీ 2019లో పాకిస్తాన్ ఉగ్రవాదులు పుల్వామాలో భారతీయ జవాన్లపై దాడి చేసినప్పుడు టర్కీ మాత్రం భారత్కు బదులుగా పాకిస్తాన్కి మద్దతిచ్చింది. అప్పట్నుంచే టర్కీ కశ్మీర్ విషయంలో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పటినుంచే భారత్ కూడా టర్కీకి గట్టిగా బుద్ధి చెప్పాలనే నిర్ణయానికొచ్చింది. ముందుగా 2020లో భారత్ టర్కీ నుంచి వచ్చే కొన్ని వస్తువుల్ని కంట్రోల్లోకి తీసుకుంది. టర్కీ భారత మార్కెట్కు పంపే ఉత్పత్తుల సంఖ్యని తగ్గించేందుకు, ఆర్థికంగా టర్కీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టర్కీ నుంచి ఇంపోర్ట్ అయ్యే నూనె మరియు ఉక్కు ఉత్పత్తులపై నియంత్రణ పెట్టే దిశగా ఆలోచనలు జరిగాయి. అసలైన ఉద్దేశం ఏంటంటే భారత్ కశ్మీర్ విషయంపై విమర్శలు చేసే దేశాల్ని ఆర్థికంగా బలహీనపరచడం. ఆ సమయంలో సరిగా ఆర్థిక సంబంధాల్ని తగ్గించలేదు, కానీ టర్కీ చేసే తప్పులపై గట్టి దృష్టి పెట్టడం మొదలైంది. అయినా కూడా టర్కీ తీరులో మార్పు రాలేదు. 2023లో జెనీవాలో జరిగిన మానవ హక్కుల సమావేశంలో టర్కీ మళ్లీ జమ్మూ కాశ్మీర్ విషయంపై వ్యాఖ్యలు చేసింది. అప్పుడే భారత్ స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. ఈ దేశం మాటలతో మారదు, గట్టిగానే ఎదురుదెబ్బ తీయాలి. దీంతో 2023లో టర్కీతో ఉన్న సుమారు $13 బిలియన్ వ్యాపారాన్ని 2024లో భారీగా తగ్గించడం ప్రారంభించింది. ఫలితంగా అది గణనీయంగా పడిపోయింది.
ఫిబ్రవరి 2024లో జెనీవాలో జరిగిన యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 55వ సమావేశంలో పాకిస్తాన్, టర్కీ కలిసి జమ్మూ కాశ్మీర్ విషయాన్ని లేవనెత్తే ప్రయత్నం చేయడంతో భారత్ రైట్ టు రిప్లై ఉపయోగించి గట్టిగా స్పందించింది. భారత్ తరపున అనుపమా సింగ్ అనే మొదటి కార్యదర్శి మాట్లాడుతూ పాకిస్తాన్ ఆరోపణల్ని ఖండించడమే కాదు, టర్కీకి కూడా స్పష్టంగా హెచ్చరించింది. కశ్మీర్ భారత్ అంతర్గత విషయం, ఇకపై ఈ విషయంలో అనవసర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. టర్కీ తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్ టర్కీకి ఇచ్చిన నౌకల నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేసింది. టర్కీకి ఇచ్చిన ప్రాజెక్టుని మధ్యలోనే నిలిపేసింది. అయితే ఒక్కసారిగా మొత్తం వ్యాపారాన్ని తుడిచేసేయలేకపోయినా భారత్ సమయానికి తగిన విధంగా ఆర్థికంగా టర్కీని బలంగా దెబ్బతీస్తూ వచ్చింది. ఇందులోనే టర్కీ పక్కన ఉన్న చిన్న దేశమైన ఆర్మేనియాని భారత్ మిత్రుడిగా మార్చుకుంది. ఆర్మేనియాకు శక్తివంతమైన ఆయుధాలను విక్రయించడం ద్వారా టర్కీ మిత్రదేశమైన అజర్బైజాన్ను అస్తవ్యస్తం చేసింది. అజర్బైజాన్ ఎప్పుడూ భారత్ను బెదిరించే ప్రయత్నం చేస్తుంటే భారత్ కూడా తగిన జవాబుగా మరింత ఎక్కువగా ఆయుధాల్ని ఆర్మేనియాకు సరఫరా చేసింది. దాంతో అజర్బైజాన్ పరిస్థితి పూర్తిగా కుదేలైంది. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం టర్కీ నేరుగా పాకిస్తాన్లో డేరా వేసుకుని అక్కడే ఉండిపోతోంది. ఇది కూడా టర్కీ ఎటువంటి పరిస్థితిలో ఉందో సూచించే సంకేతం. ఇంతలో భారత్ ఆర్మేనియాకు రెండో బ్యాచ్ ఆకాశ్ మిసైల్స్ని పంపించే నిర్ణయం తీసుకుంది. దీనర్థం ఇప్పుడు భారత్ ఆర్మేనియాకు ఆయుధాలిచ్చి తన పక్షాన్ని నిలబెట్టుకుంది. అంటే టర్కీ పాకిస్తాన్కు మద్దతిచ్చి భారత్పై ఏదైనా రకంగా ఆయుధాలు వాడేందుకు ప్రయత్నిస్తే భారత్ కూడా ఆర్మేనియాను ఉపయోగించి టర్కీపై ప్రత్యక్షంగా ఒత్తిడి తీసుకురాగలదు. ఇదేమీ కొత్త విషయం కాదు. ఇటువంటి తంత్రాలు గతంలోనూ జరిగాయి. ఇకపై దారి స్పష్టంగా కనిపిస్తుంది. టర్కీ $3-4 బిలియన్ వరకు భారత మార్కెట్లో ఉత్పత్తులు అమ్ముతూ సంపాదిస్తున్న లాభం కూడా ఆగిపోతుంది. తుది మెసేజ్ ఏంటంటే భారత మార్కెట్లో మునుపటి లాభం కొనసాగాలంటే భారత్తో మంచి సంబంధాలు కొనసాగించాలి. లేకపోతే బ్యాగ్ వేసుకుని ఖాళీ పాత్రతో తిరుగుతూ కనబడాల్సిందే. మీరు చెప్పండి, టర్కీకి బుద్ధి చెప్పేందుకు భారత్ ఇంకెలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని వీడియోలు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్ మోడ్లో పెట్టండి. జై హింద్, జై భారత్.